ఓకే. ఓకే. సో ఆ జబర్దస్త్ చేస్తున్న ప్రాసెస్లో కొంచెం స్కిట్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి డైరెక్షన్ పక్కకు పెట్టేశా. హ్మ్. హ్మ్. మళ్ళీ బాహుబలి చేసిన తర్వాత నాకు అనిపించింది లేదు లేదు సీరియస్గా దీన్ని పర్సూ చేయాలి, ఒక టార్గెట్ పెట్టుకొని దీనికోసం వర్క్ చేయాలని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మెల్లిమెల్లిగా కమింగ్ బ్యాక్ టు మై ఒరిజినల్ గోల్. ఫస్ట్ అంటే మీరన్నట్టు నాకు తెలిసి ఇప్పుడు 10 ఇయర్స్ నుంచి ముందు నుంచి అన్నారు గానీ, ఒక డైరెక్షన్ అని తెలిసిన వెంటనే జబర్దస్త్‌లో ఉన్న వాళ్ళందరూ ట్రై చేస్తున్నారు కదా! వేణు గారు డైరెక్ట్ చేస్తున్నారు. సుధీర్ వచ్చి బయటకి హీరోగా చేస్తున్నారు. ఇప్పుడు అభి ఒక స్టార్ట్ చేశారు. ధనరాజ్ కూడా డైరెక్షన్ స్టార్ట్ చేస్తే యాక్ట్ చేస్తున్నారు. అందరికి ఒక అలవాట్లే అయిపోయిందని ఒక టార్గెట్ మాట వస్తది కదా! యాక్చువల్గా చెప్పాలంటే వేణు బలగం చేయడం వల్ల మా అందరికీ ప్లస్ అయింది. రీజన్ చెప్తా. నేను ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్ నుంచి సీరియస్గా సబ్జెక్ట్స్ స్టడీ చేసుకొని పెద్ద ప్రొడక్షన్ హౌసెస్కి వెళ్ళా. ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న టాప్ హీరోస్తో చేస్తున్న ప్రొడక్షన్ హౌసెస్. ఓకే. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు సబ్జెక్ట్ అంతా బాగుంది కానీ మీరు డైరెక్షన్ ఏంటి, మీరు యాక్టర్ కదా, డైరెక్షన్ ఎలా చేస్తారు మీరు అనే డౌట్స్ వచ్చాయి. బట్ ఎప్పుడైతే వేణుది బలగం వచ్చి హిట్ అయిందో అప్పుడు కొంచెం అందరికీ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే ఓకే. జబర్దస్త్ వాళ్ళు యాక్టింగే కాదు డైరెక్షన్ కూడా చేయగలుగుతారని. అలాగని చెప్పేసి ఊరికేనే వచ్చేసి చేయడం అని కాదు, నేను ప్రాపర్లీ ట్రైన్డ్ ఇన్ రాజమౌళి గారి టీమ్. ఏడీగా కూడా వర్క్ చేశారు. బాహుబలికి అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను. అంటే ఊరికేనే వచ్చి నేను చేస్తా అంటే వాళ్ళు కూడా నమ్మడానికి డబ్బులు పెట్టడానికి కొంచెం డైలమా ఉంటుంది కదా. సో నేను ప్రాపర్గా ట్రైన్ అయ్యి బాహుబలికి వర్క్ చేశాను. మీలో కోటేశ్వరుడు చిరంజీవి గారు చేసిన షోకి క్రియేటివ్ డైరెక్టర్గా చేశాను. సో ఆ ప్రాపర్ నాలెడ్జ్తోనే వచ్చాం మనం. కాకపోతే జనాలకి ఏంటంటే అవును ఆర్టిస్ట్గా చేస్తున్నావు డైరెక్షన్ ఏంటి అనేది ఒకటి ఉంటుంది. బట్ నా ఫీలింగ్ ఏంటంటే ఇవన్నీ ఒకటే ప్లాటర్లో వచ్చేవి, యాక్టింగ్ డైరెక్షన్ కావచ్చు అన్నీ. సో ఒక యాక్టర్ డైరెక్షన్ చేయొద్దని లేదు, డైరెక్టర్ యాక్టింగ్ చేయొద్దని లేదు. ఇప్పుడు అందరూ పెద్ద పెద్ద సీనియర్ డైరెక్టర్స్ యాక్టింగ్స్ చేస్తున్నారు. యాక్టింగ్ చేసిన చాలామంది యాక్టర్స్ ఇప్పుడు డైరెక్షన్ కూడా చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే జబర్దస్త్ నుంచి వచ్చేసరికి జబర్దస్త్ వాళ్ళు ప్రతి ఒక్కరు డైరెక్టర్ అయిపోతారంటే తీసుకున్న సబ్జెక్ట్స్ అలాంటి. ఇప్పుడు వేణు తీసుకున్న బలగమే కావచ్చు, నేను తీసుకున్న చిరంజీవి కావచ్చు, లేదంటే ఇప్పుడు ధనరాజ్ చేస్తున్న రామం రాఘవం కావచ్చు. సో ఏదో ఊరికే చేశాము అన్నట్టు కాకుండా ఒక చిన్న దాంట్లో ఒక కాన్సెప్ట్, మంచి కాన్సెప్ట్ పెట్టుకొని ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడము, ఇమోషన్స్ ఇవ్వడము అలాంటివి ప్రాపర్గానే వస్తున్నాం. అసలు రాజ్ తరుణ్ గారితో మైథలాజికల్ ఫిల్మ్ ఎందుకు చేయాలనిపించింది? అది మైథలాజికల్ అని చెప్పలేము. పోస్టర్ చూసి మైథలాజికల్ అనే ఉంది, బట్ మైథో ఎలిమెంట్ అయితే డెఫినెట్గా ఉంది. మైథలాజికల్ ఎలిమెంట్ ఉంది, బట్ ఇట్స్ నాట్ టోటల్లీ మైథలాజికల్. మీకు టీజర్ వచ్చిన తర్వాత అర్థమైపోతుంది ఏంటి అని.